హాయ్ ఫ్రెండ్స్, సండే రోజు నేనేమేమి రెసిపీ చేశానో అన్నీ చూపించబోతున్నా. ఫ్రెండ్స్, టుడే స్పెషల్ సేమియా పాయసం, బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా, చికెన్ ఫ్రై. నేను ఇప్పుడు సేమియా పాయసం చేయబోతున్నా. ఒక గిన్నె పెట్టుకుని 1 లీటర్ పాలు వేసుకోవాలి. అలాగే సేమియా కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాలు కాగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఓకే, చూడండి, సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న సేమియా పుల్లలు వేసుకోవాలి. ఓకే, సేమియా సగ్గుబియ్యం అన్నీ కుక్ అవ్వాయి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి. ఓకే అండి, సేమియా పాయసం అయితే రెడీ. సేమియా పాయసం అయితే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేయబోతున్నా. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ మసాలా పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ చికెన్ అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, మసాలా అంతా చికెన్కి పట్టేలా మిక్స్ చేసుకుని గంట పాటు పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్లో పెట్టుకుని ఈ చికెన్ అంతా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మధ్యలో మూత తీసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఫస్టే వేసుకుంటే పచ్చిమిర్చి బాగా మెత్తగా అయిపోయి చికెన్లో తింటాక బాగోదు కదా. ఇలా లాస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నా. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేయబోతున్నా. ఇదే కడాయిలో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి.
ఆనియన్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఆనియన్స్ అయితే కుక్ అవ్వాయి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఇలా కుక్ అవనివ్వాలి చికెన్ని. ఓకే, 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత 3 స్పూన్లు కారం వేసుకోవాలి. మళ్ళీ కర్రీనంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. 2 స్పూన్ల మసాలా పొడి వేసుకోవాలి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే పెరుగు చట్నీ చేస్తున్నా. 2 కప్పులు పెరుగు తీసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై చేసా, చికెన్ కర్రీ చేసా, పెరుగు చట్నీ చేసా. ఇప్పుడు బిర్యానీ చేయకపోతే ఎలా? ఇప్పుడైతే బిర్యానీ చేసుకుందాం పదండి. బిర్యానీ చేయడం కోసం బాస్మతి రైస్ తీసుకుని 4-5 సార్లు కడిగి వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ కప్పుతో 5 కప్పులు బాస్మతి రైస్ వేసా. అలాగే బిర్యానీ సామాన్లు, క్యారెట్, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన టమోటాలు కూడా వేసుకోవాలి. పచ్చి బఠానీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. బాస్మతి రైస్ ఈ గ్లాస్తో 5 గ్లాసులు వేసాను.
ఇదే కప్పుతో 9 కప్పుల వాటర్ వేసుకోవాలి. 10 గ్లాసులు రైస్కి 9 కప్పుల వాటర్ వేసుకోవాలి. అంటే గంట పాటు బియ్యం నానబెట్టుకున్నాం కదా, త్వరగా కుక్ అయిపోతుంది. అందుకే 1 కప్పు తగ్గించా, లేదంటే 10 గ్లాసులు వేసేసుకోవాలి రైస్ నానబెట్టకపోతే. ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఈ రైస్నంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. సేమియా పాయసం, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, బిర్యానీ రెడీ అయిపోయాయి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, టుడే స్పెషల్ సేమియా పాయసం, బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా, చికెన్ ఫ్రై.